ఈ నెల 19న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో కీలక సమావేశం జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తారు. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాలు, రైతు సంక్షేమంపై చర్చ జరగబోతోంది. కృష్ణా గోదావరి జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తమ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలోనూ ఏపీ జలదోపిడిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కుల కోసం మరొక ప్రజా ఉద్యమం తప్పదన్న కేసీఆర్ రాబోయే ప్రజా ఉద్యమాలపై విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు కోతపడిందని బీఆర్ఎస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. 45 టీఎంసీలకు అంగీకరించి కేంద్రం వద్ద కాంగ్రెస్ సర్కార్ మోకరిల్లిందని ఆరోపిస్తోంది. ఇది రైతాంగ ప్రయోజనాలకు ద్రోహం చేయడమేనని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. పాలమూరు 2వ ఫేజ్ ఎలా పూర్తవుతుందో చెప్పాలంటున్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో తెలంగాణకు తీవ్ర అన్యాయమే జరుగుతోందని అంటున్నారు. మరొక వైపు 8 మంది బీజేపీ ఎంపీలున్నా తెలంగాణ ప్రయోజనాలపై ఒక్కరు కూడా మాట్లాడడం లేదని విమర్శిస్తున్నారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతోందన్న కేసీఆర్ సాగునీటి కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే ప్రత్యక్ష పోరాటాలే మార్గమని భావిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే పాలమూరు నుంచి ఇప్పటికే నీళ్లొచ్చావని వ్యాఖ్యానించారు.